హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని, నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కర్రీ కోసం అయితే నేను ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు అండ్ చింతపండు అండ్ గసగసాలు వీటన్నిటిని అయితే మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నాను. దాని తర్వాత మంచిగా ఫ్రెష్గా ఉన్న టమాటాస్ తీసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసినాను. ఇలా అంటే ఏం అవ్వదు, మిక్సీ పట్టుకుంటే మాత్రం ప్యూరీ అవుతుంది. ప్యూరీ తీసి రెడీ పెట్టుకొని గుడ్లు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఈ కర్రీకి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు, మీదేనా తెలిస్తే చెప్పండి. ప్రస్తుతానికైతే ఎగ్స్ అయితే మంచిగా ఇట్లా చేసుకొని గుంట పొంగనాలు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ అంతా 1 by 1 చిన్నగా అయితే పొంగనాలలో వేసుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపులో మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతులు వేసి జీలకర్ర వేసినాక ఉల్లిగడ్డ వేసినాక కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్లో ఇదంతా రోస్ట్ అయ్యేంత వరకు చూసి ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం గుప్పెడి కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు అండ్ చివరిలో గరం మసాలా కూడా ఆయిల్లోనే వేసుకొని కొంచెం రోస్ట్ అయితే చేస్తున్నాను. ఆయిల్లోనే వేగాలంటే మాడాలి అని కాదు, జస్ట్ ఆయిల్లో కొంచెం రోస్ట్ అయినాక 2 నిమిషాల తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీ అయితే యాడ్ చేసి మంచిగా కలిపి మూత పెట్టుకున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూడాలి. ఆయిల్ సపరేట్ అయినాక యాక్చువల్గా ఈ కర్రీ నేను పులుసుగా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసినాను. చింతపండు ఆల్రెడీ మిక్సీ బట్టి వేసా కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. చివర్లో ఈ ఎగ్స్ వేసి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుంటే వేడి అన్నంలో కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లల కోసమైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టా. పిల్లలు స్కూల్ వచ్చాక నైట్ డిన్నర్లో తినడానికైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టా. పిల్లలైతే ఒక్కొక్కటి వేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్